సజ్జల దోశ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, నూనె, నానబెట్టిన సజ్జలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, పింక్ సాల్ట్, జీలకర్ర. సో ముందు మనం నానబెట్టిన సజ్జలు, దీనిలో ఇప్పుడు కొద్దిగా మనం సాల్ట్, పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను. దీనిలో కొద్దిగా మనం ఎండుమిరపకాయలు, సో అలాగే కొద్దిగా జస్ట్ లిటిల్ జీలకర్ర. దీనిలో మనం ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో కొద్దిగా మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. దీన్ని కావాలి అనుకుంటే దోశ మీద కూడా చల్లుకోవచ్చు. సో ఒక చిన్న ఇక్కడ పొయ్యి వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుందాం. అందులో లైట్గా తాలింపు వేసుకోవడానికి స్పూన్ ఆయిల్ వేసాం. అది నూనె కాగాక కొద్దిగా ఫస్ట్ ఆవాలు, తర్వాత జీలకర్ర, జస్ట్ నామకే వస్తే ఒక ఎండుమిరపకాయ వేసుకుందాం. ఇష్టం లేని వాళ్ళు అవసరం లేదు, ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. కరివేపాకు తప్పకుండా వేసుకోవాలి, అందులో వేసేసి తాలింపు వేసిన తర్వాత చూడటానికి చట్నీలా కనిపిస్తుంది. చట్నీలతో దోశలు వేస్తున్నట్టుగా మనకి అంటే కలర్ టెక్స్చర్ మూలాన ఎండుమిరపకాయలు వేసాం కదా, అందుకని అలా అనిపిస్తుంది అన్న. ఆయిల్ నెసిటీ ఉంటుందా? జస్ట్ 1 or 2 స్పూన్స్ చాలు చాలు. పెసరట్లా కనిపిస్తుంది.